హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందూస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సింపుల్గా చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ని చూపించబోతున్నాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ని తయారు చేసుకోవడానికి మనం ఫస్ట్ నెయ్యిని కానీ ఆయిల్ కానీ ప్యాన్కి అప్లై చేసుకోవాలి. నేను ఇక్కడ 4 బ్రెడ్ పీసెస్ని తీసుకుంటున్నాను. ఈ బ్రెడ్ పీసెస్ను నేను మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా అటు ఇటు మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ 4 బ్రెడ్ పీసెస్కి 4 ఎగ్స్ తీసుకోండి. ఈ 4 ఎగ్స్ని ఒక బౌల్లోకి తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. మనం ఈ ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఇలా వీడియోలో చూస్తున్న విధంగా నురుగు వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా నురుగుగా వచ్చేంత వరకు బీట్ చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు టమాటా ముక్కల్ని యాడ్ చేయాలి. ఇందులోకి కారం పావు టీ స్పూన్ పసుపు, తర్వాత పావు టీ స్పూన్ సాల్ట్, నెక్స్ట్ ధనియాల పౌడర్ కొంచెం. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. మీకు స్ట్రీట్ స్టైల్లో బాగా రావాలి అంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చాట్ మసాలాను యాడ్ చేయలేదండి. సో వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేయాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ ఆమ్లెట్ మిక్స్ని ప్యాన్ మొత్తం కూడా స్ప్రెడ్ చేయండి. నెక్స్ట్ మనం రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని నెక్స్ట్ కొద్దిగా అంటిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. ఈ బ్రెడ్ పైన కూడా కొద్దిగా ఎగ్ మిక్స్ని యాడ్ చేసి అప్లై చేయండి. ఆ తర్వాత చిన్న మంట మీద పెట్టి కుక్ చేయాలి. ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసి రెండో వైపు ఫ్లిప్ చేయాలి. ఒక 20 సెకండ్ పాటు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో టేస్టీ సాఫ్ట్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి నా స్టైల్లో ట్రై